విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తోన్న పారిశ్రామికవేత్త కోగంటి సత్యంను హతమారుస్తారంటూ బెదిరించిన కేసులో బోండాతో పాటు ఆయన ఇద్దరు కుమారులపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మరోవైపు క్యాన్సర్తో మృతి చెందిన చిన్నారి సాయిశ్రీ ఇంటి కబ్జా కేసులోనూ బోండా ఉమపై కేసు నమోదు చేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. వరుస వివాదాల్లో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఎన్నికల సమయంలో దౌర్జన్యం, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై దాష్టీకం, బోండా ఉమా ఆయన ఇద్దరు కుమారులపై పోలీసు కేసు, పారిశ్రామికవేత్త కోగంటి సత్యంను చంపేస్తామని బెదిరింపులు, చిన్నారి సాయిశ్రీ ఇంటి కబ్జా కేసులోనూ బోండాకు చిక్కులు, కేసు నమోదు చేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలు సానుభూతి పరులపై దాష్టీకానికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ దౌర్జన్యకాండలో ఆయనతో పాటు ఆయన ఇద్దరు కుమారులు రవితేజ, సిద్ధార్థులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటికే క్యాన్సర్తో మృతి చెందిన సాయిశ్రీ అనే చిన్నారి ఇంటిని కబ్జా చేశారనే వివాదంలో బోండా ఉమాపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో బోండా ఉమా అరెస్టు తథ్యమనే ప్రచారం జోరుగా సాగుతోంది. మొదటి నుంచి వివాదాలకు కేంద్రంగా మారిన బోండా ఉమా తాను ప్రజాప్రతినిధినని మరచి పలు విషయాల్లో అనుచితంగా వ్యవహరించినట్లు విమర్శలున్నాయి. గతంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై నోరు పారేసుకున్న వివాదంలో చివరికి చంద్రబాబు స్వయంగా పంచాయతీ చేయాల్సి వచ్చింది. ఇక నగరంలోని దుర్గా అగ్రహారంలో క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారి సాయిశ్రీ ఇంటిని బోండా ఉమా అనుచరులు కబ్జా చేసిన సంగతి తెలిసిందే. అయితే తనకు న్యాయం చేయాలంటూ సదరు చిన్నారి తుది శ్వాస విడిచే వరకు పోరాడిన వైనం చర్చనీయాంశమే అయింది. ఇదిలా ఉంటే తాజాగా ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా దేవీనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి వస్తున్న పారిశ్రామికవేత్త కోగంటి సత్యంపై బోండా ఉమా కుమారులు దౌర్జన్యంగా వ్యవహరించారు. ఆ తర్వాత బోండా ఉమా కూడా పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసొచ్చి కోగంటి సత్యంను దుర్భాషలాడుతూ హతమారుస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వివాదంలో కోగంటి సత్యం ఇచ్చిన ఫిర్యాదుపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు బోండా ఉమా ఆయన ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేశారు. ఫస్ట్ సింగినార్లో ఒకసారి ఎంబడబడ్డారు. ఎంబడబడితే ఎందుకులే పాప పిల్లలు, ఎందుకంటే ఉమా పెళ్లి నేను చేశాను, ఆ ఉమాకు పుట్టిన పిల్లలు ఎందుకులే అని చెప్పేసి మేము కృష్ణ బుడమేరు వంతెన పక్కకు వచ్చామండి. అక్కడికి కూడా వచ్చేసేసి కారు గడ్డం పెట్టేసేసి 40 నిమిషాలు ట్రాఫిక్ జామ్ చేసి పోలీసు వారు అందరూ చూశారు. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇక ఆఖరికి మళ్ళీ ఉమా కూడా వచ్చి ఉమా భార్య కూడా వచ్చి నానా గొడవ కూడా చేసి అడ్డం పెట్టేసేసి చాలా దుర్భాషలాడారండి. చంపేస్తాం, నరికేస్తాం, నీ పక్కన వాళ్ళందరూ నరికేస్తాం, తద్దిమ వాళ్ళంతా చూస్తాం, ఏమనుకుంటున్నావు నువ్వు, అది ఇంకా చాలా అసహ్యమైన మాటలు మాట్లాడితేనే అవన్నీ కూడా రికార్డ్ చేసి సీడీతో సహా 11 మంది కూడా అందరికీ ఆఫీసర్స్ అందరికి కూడా కంప్లైంట్ పంపించండి. బోండా ఉమాపై కేసులు నమోదైన నేపథ్యంలో సాయిశ్రీ కేసులో కూడా న్యాయస్థానం ఆదేశాలను పోలీసులు అమలు చేయాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది. గతంలో స్వాతంత్ర సమరయోధుడు కేసిరెడ్డి సూర్యనారాయణకు చెందిన భూమిని కబ్జా చేసిన ఘటనలో రామిశెట్టి కోటేశ్వరరావు అనే వ్యక్తిని బినామీగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ వివాదంలో తనకు బోండా ఉమా నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయంటూ కోటేశ్వరరావు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బోండా ఉమాపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయస్థానం ఆదేశించిన ఇప్పటికీ విజయవాడ పోలీసులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మొత్తానికి వివాదాలు ముసురు కమ్ముకున్న బోండా అరెస్టు విషయంలో ఇక తప్పించుకునేది లేదంటూ సమాచారం.